ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. నూతన దినము దేవుడు నూతన కృపను ఇచ్చును. ప్రతిదినం ఆయన ప్రేమ కొత్తగా మనకు బయలుపడును. ఒక్కొక్క దినము నూతన ఆశీర్వాదములు మన కొరకు ఉంచారు. ఈ దినము కూడా మీకు నూతన ఆశీర్వాదము ఇవ్వనున్నారు. దేవుడు నాకేమిచ్చెదరు, దేవుడు నన్ను మర్చిపోయారు కదా అని అనుకుంటున్నాను. అది మీరు చేసే పొరపాటు. ప్రభు ఎలా మిమ్ములను మర్చిపోతారు? నేను చాలా కష్టపడుచున్నాను. దేవుడు ధనవంతులకే సహాయము చేయును. నేను చాలా పేదవాడిని, కష్టపడుచున్నాను. నన్ను గురించి ఆయన ఎందుకు అనుకుంటాడు? ఎక్కువ కానుకలు ఇచ్చేవారినే కదా అనుకుంటారు అని అనుకుంటున్నారా? అది తప్పైన ఒక కార్యము. ఒక భక్తుడు వచ్చి అద్భుతమైన ఒక ప్రార్థన చేయుచున్నాడు. ఏం చేయుచున్నారో తెలుసా? 40వ కీర్తన 17వ వచనములో, నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రజలను చూచి చెబుతున్నాడు, నేను శ్రమల పాలైన దీనుడను, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. ప్రభు నన్ను మర్చిపోలేదు. మనమలా తప్పుగా భావించుచున్నాము. తప్పైన భావము, దేవుడు నన్ను మర్చిపోయాడు అని. నేను పేదవాడిని, కష్టపడేవాడిని, దీనుడను కదా, అందుకనే దేవుడు నన్ను మర్చిపోయాడు. నాకు చదువు, జ్ఞానము లేదు, వసతి లేదు అని అనుకుంటున్నారా? ప్రభు మిమ్ములను తలంచుచున్నాడు. ఎలా చెప్పుచున్నారంటే, ఇది చెప్పినవాడు దావీదు అనే ఒక భక్తుడు. అతడు వచ్చి యవ్వన బాలుడిగా ఉన్నప్పుడు అతని ఇంటిలో అతని ప్రథమ సహోదరులందరూ మంచి బలశాలులుగా ఉండేవారు. యుద్ధ విద్యలను నేర్చుకుని ప్రభుత్వ రాణువ వీరులుగా ఉండేవారు. అయితే అతని తండ్రి ఏం చేశాడంటే, రే నువ్వు చిన్నవాడివి, నీకేమీ తెలియదు, గొర్రెలు మేపుటే నీకు తగిన పని, గొర్రెలు నువ్వు కాయము అని గొర్రెలను మేపటానికి పంపారు. ఒక ప్రవక్త సమూయేలు అనే ప్రవక్తను ప్రభువు పంపుచున్నాడు. ప్రవక్త అతని తండ్రి ఇంటికి వెళ్ళి, నీ పిల్లలందరినీ ఇక్కడికి రప్పించము, నేను వచ్చి నీ పిల్లలను ఆశీర్వదించేదను ప్రభువు చెప్పుచున్నారు. సమూయేలు వారి ఇంటికి వెళ్ళారు. వెళితే అతని తల్లిదండ్రులు ఉన్నారు. సహోదరులందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. అన్నిటినీ చూస్తున్నాడు. ఒక వ్యక్తి కనపడలేదు. లేదు, ఇంతేనండి పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, లేదు. దేవుడు ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. దేవుడు ఎదురు చూసే వ్యక్తి ఇక్కడ లేడు. ఓ, వాడిని చెప్పుచున్నారా? వాడు దేనికి ప్రయోజనము లేనివాడండి. గొర్రెల్ని మేపుటకు పంపితిని. ఏదో కిన్నెర వాయించుచూ పాటలు పాడుచూ ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగుదని పాట పాడుతూ ఉంటాడు. నువ్వెళ్ళి పాట పాడుకో, గొర్రెల్ని మేపురా అని చెప్పి వాణ్ణి పంపియున్నాము. అప్పుడతడు చెప్పాడు, అతడు రావాలి. దేవుడతన్ని తలంచుకొనుచున్నాడు. వానిని అనుకునే నన్నిక్కడికి పంపారు. వాడిని రప్పించుడి. వాడిని రప్పిస్తే వీనినే నేను రాజుగా ఎంచుకుంటుని అని దేవుడు అభిషేకించారు. చూడండి, ఇంటివారే నిరాకరింపబడి, ఒక గొర్రెలు మేపేవాడే కదా అల్పంగా నిరాకరింపబడిన ఆ దావీదును దేవుడు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి అభిషేకించి రాజుగా చేసి ఉన్నత స్థానమునందు ఉంచాడు. దాన్నే దావీదు చెప్పుచున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. మీ జీవితమును యోచించి చూడండి. ముందు జీవితమును యోచించి చూడండి. దుమ్ములో పడి ఉన్నారు కదా, బీదవారై ఉంటిరి కదా, దరిద్రతలో ఉంటిరి కదా, చేయి విడవబడిన పరిస్థితుల్లో ఉంటిరే. దేవుడు మిమ్ములను పైకెత్తి లేపి, నా కుమారుడు, నా కుమార్తె అన్న ఒక అంతస్తును ఇచ్చి మిమ్ములను ఒక ఉన్నత స్థితికి తీసుకువచ్చారు కదా. ఆయన చేసిన మేలులు యోచించి చూడండి. మిమ్ములను మర్చిపోయారా? మిమ్మల్ని చేయి విడిచిపెట్టారా? కొన్నిసార్లు మన బలహీనతలో నీరసముతో అలా చెబుతాము. అది దేవుని దుఃఖపరచును కదా? లేదు. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నారు. ఏ రోజు కూడా ఆయన నన్ను మర్చిపోలేదు. నేను దీనుడనై శ్రమల పాలైతిని, నన్ను దేవుడు ఉన్నత స్థానమునకు హెచ్చించినారు అని దేవుని స్తుతించండి. మీ హృదయములో ఒక గొప్ప ఆనందము కలుగును. మీరు కూడా దావీదు వలె చెబుతారా, తండ్రి నేను శ్రమల పాలై దీనుడనైతిని, మీరు నన్ను తలంచుకొనుచు నన్ను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తిన ప్రేమకై మీకు స్తోత్రములయ్యా. మీరు నన్ను ఏ రోజు కూడా మర్చిపోరు, చేయి విడిచిపెట్టరు అన్నది నేను గ్రహించి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను, స్తోత్రిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.